దొంగల్ని రౌడీల్ని గూండాల్ని రౌడీ షీటర్లని భయపెడుతుంటాడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు. ఆడ తప్పులు చేసేవాళ్ళు కూడా అంతే. యోగి సార్ పేరు వింటేనే గజ 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 వణికిపోతూ ఉంటారు. అట్లా కేటుగాలను భయపెట్టడం ఒకటే కాదు, సార్లో ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఎప్పుడు చిరుబుర్రలాడతా ముక్కు మీద కోపం ఉన్నట్టే సీరియస్గా ఉండే సారు ఇప్పుడు చూడండి ఏం చేసినాడో. ఎప్పుడు చూసినా గూండాగాళ్ళు రౌడీల చుట్టే తిరుగుతాడు. తేడాలు వస్తే బుల్డోజర్లు ఎక్కిస్తాడు. రౌడీ షీటర్లను ఏరి పారేస్తాడు తప్పితే సార్కి ఇంకో పనే ఉండదు అనుకుంటారు చాలా మంది. దానక ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సార్ గురించి తెలిసిన వాళ్ళంతా. కానీ సార్ అట్టేం కాదు, ఆయనకు కూడా టైం దొరికితే చాలు చల్లబడేతందుకు చల్లగాలికి పోతుంటాడు. అవు నిన్న మొన్నటి దానక ఓట్లు ఓట్లు అనుకుంటా ఓట్ల ప్రచారానికి తిరిగిన యోగి సారు ఇప్పుడు ఓట్లు ఓడిసిపోవుడుతోని విహారయాత్రలకు బయలుదేరిండు. ఓట్ల లెక్కలేటు దగ్గరనే ఉన్నాయి కాబట్టి దూరం పోకుండా అక్కడక్కడనే తిరిగిండు. గోరఖపూర్లున్న గుడికి పోయి గోవులకు దానా పెట్టిండు. అగ చూడూరి సారు రాగానే లేక చూడలు ఎట్టూరికొచ్చినాయో గావిటిని చూడంగానే సారు సుత మస్తు పాయరంగా మోపురాలు దువ్వుకుంటా ముద్దు చేసిండు లేక చూడల్ని. ఇక ఆడంక ఆడికెంచి చక్కగా అక్కడనే ఉన్న ఒక పార్కుకు పోయిండు సీఎం సారు. మరి ఆ పాటి పట్టుకపోయిండో ఏమో గాని పార్కులున్న ఖడ్గ మృగాలకు డజన్లు అరటి పండ్లు తినిపించిండు. జర దూరంగా ఉండి పెట్టి సారు చెయ్యి అందుకోగాలే. ఈ ఒకటే కాదు పార్క్ అంతా తిరిగి చూసిండు సారు. అక్కడికి వచ్చిన బుడ్డ పొల్లగాళ్లకు షాకిలేట్లు ఇచ్చి వాళ్ళతోని జరంత సేపు సోపతి చేసిండు. ఇగో ఇటు చూడు బుడ్డ బుజ్జిని సంకనెత్తుకొని ఎట్ట ముద్దు చేస్తున్నాడో ఏమో అనుకున్నాం గాని సారుకు బుడ్డ పొల్లగాళ్ళంటే బగ్గపాయరమే ఉన్నట్టుంది చూస్తుంటే. ఇగిటు పులులు సింహాలను దగ్గరికి పోయి చూసిండు సీఎం సారు. మామూలు వాళ్ళనైతే గంత దగ్గరికి పోనీయకపోదులేమో గాని సార్ అంటే సీఎం కాబట్టి ఎవలేమనలేదు కావచ్చు అనుకుంటున్నారట చాలా మంది దానక. ఇగో ఇట్ట యోగి సారు ఆటో ఎక్కి పార్క్ అంతా తిరుక్కుంటా పశువులకు దానా పెట్టుకుంటా పొల్లగాళ్ళను ముద్దు చేసుకుంటా పెద్దోళ్ళను మందలిచ్చుకుంటా మస్తు సంబరంగా తిరిగిందనుకో రాదురి. ఏదేమైనా యోగి సార్ అంటే యోగి సారే పోండ్రి.